హలో మై డియర్ ఫౌండర్స్, ఈరోజు చాలా ఇంపార్టెంట్ టాపిక్. మనందరి మదిలో కూడా ఏదో ఒక చోట ఎవరికో ఒకరికి ఎక్కడో ఒక చోట ఈ డౌట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అలా ఉంది కనుకనే ఈరోజు ఒక మంచి ఫ్రెండ్ నాకు ఫోన్ చేసి, సార్ నాకు ఒక డౌట్ ఉంది, ఎన్నాళ్ళుగానో ఉంది, ఆ డౌట్ ఎవరితో మాట్లాడుకోవాలో ఎవరితో అది పరిష్కరించుకోవాలో నాకు అర్థం కాక నేను మీతో అడుగుతున్నా అని చెప్పారు. కానీ దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ని ఆల్రెడీ మన లీడర్స్ కావచ్చు, కొన్ని వెబినార్స్ లో కావచ్చు, ఆల్రెడీ మన అఫీషియల్ కార్పొరేట్ వెబినార్స్ ఇట్లాంటి వాటిలో కావచ్చు, 360 డిగ్రీస్ లో కావచ్చు, ఎక్కడో చోట నార్త్ ఇండియాలో కావచ్చు, ఇంటర్నేషనల్ లెవెల్లో కావచ్చు, ఎక్కడో చోట ఖచ్చితంగా మన తెలుగు వాళ్ళు కావచ్చు, ఎవరో ఒకరు ఏదో ఒక రూపంలో చెప్పే ఉంటారు. బట్ ఏంటంటే మనం అటెండ్ అవ్వకపోవడం అది మన తప్పు. బట్ ఏంటంటే ఆన్ ప్యాసివ్ ఫౌండర్షిప్ తీసుకున్న రోజే ఈరోజు ప్రతి ఒక్కరు ఎలా చూస్తున్నారంటే వాళ్ళ స్థితిగతులు వీటన్నిటినీ బేవరీస్ చేసుకుని ఆన్ ప్యాసివ్ ఫౌండర్షిప్ ని వాటికంటే తక్కువగా చిన్నచూపు చూస్తున్నారు. ఎందుకంటే ఈరోజు ఒక రిక్షా నడిపేవాడు అతను రోజు సంపాదించే ఆ 300-500 సంపాదనతోనే అతని లైఫ్ లగ్జూరియస్ గా ఉందని హ్యాపీగా ఫీల్ అవుతూ ఆనందంగా గడుపుతూ ఉంటాడు, ఎన్ని బాధలు కష్టాలున్నా. కానీ ఆన్ ప్యాసివ్ ఫౌండర్షిప్ అట్లాంటి వ్యక్తికి తెలుసో తెలియకునో పొరపాటునో లేదా ఖచ్చితంగా ఇతని జీవితాన్ని నిలబెట్టాలనే ఉద్దేశంతోనో ఎవరో ఒక బ్లెస్సర్ అతనికి ఇచ్చి ఉండొచ్చు. అలాంటప్పుడు అతను ఏం ఆలోచన చేస్తాడంటే, దాదాపుగా నేను ఫౌండర్షిప్ తీసుకుని 3 సంవత్సరాలు కాబడుతోంది, బట్ ఇప్పుడు దాకా వీళ్ళు ఇస్తామని ఆకాశంలో మాటలు చెప్తూనే ఉన్నారు తప్ప వీళ్ళు మనకి ఇచ్చింది ఏమీ లేదు, పైగా మనతోనే కట్టించుకుంటున్నారు. ఇవన్నీ కూడా వాళ్ళు ఆలోచన చేసి వాళ్ళకు రోజు వచ్చే ఆ 500 రూపాయల కంటే తక్కువగా మన ఆన్ ప్యాసివ్ ఫౌండర్షిప్ ని చూస్తూ ఉన్నారు. చూసేవారు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళ ఉద్యోగ స్థాయిని బట్టి, వాళ్ళ పనితీరును బట్టి, రోజు వాళ్ళు చేసే వ్యాపార నిమిత్తం ఇట్లాంటివన్నింటినీ దృష్టిలో పెట్టుకుని వాళ్ళకు వచ్చే రోజు ఒక 1000 రూపాయలు, 2000 రూపాయలు, 10,000 సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు. మన దాంట్లో బిగ్ షాట్స్ కూడా ఉన్నారు, బాగా సంపాదించే వాళ్ళు ఉన్నారు. బాగా వాళ్ళు ఏమి చేయకపోయినా ఒక జరిగే అటువంటి వ్యవస్థను నిర్మించుకున్నారు, ఆదాయ వనరులు. కాబట్టి అట్లాంటి వాళ్ళకు కూడా ఆలోచన చేశారంటే వాళ్ళకు ఉన్నటువంటి స్థాయి కంటే చాలా తక్కువ స్థాయికి ఆన్ ప్యాసివ్ ఫౌండర్షిప్ మీరు చూసే పరిస్థితి ఏర్పడింది. బికాస్ ఆఫ్ లేట్ అవడం వల్ల. లేట్ ఎందుకు అవుతుంది? అక్కడ బ్యాక్ ఎండ్ ఏం వర్క్ జరుగుతుందో తప్ప ఇక్కడ లేటు, ఫాస్ట్, స్పీడ్ ఏమీ లేదండి. ఇక్కడ లేట్ గిట్ ఏది ఊహించుకున్నా కూడా లేదు. లేట్ అవుతుంది ఇవన్నీ మనం చెప్పకూడదు, అసలు ఈ మాటలు మనం మాట్లాడకూడదు. వీఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్, మనం లేట్ అనడానికి మనం అనర్హులం. ఆన్ ప్యాసివ్ కంపెనీకి ఒక్కొక్క ఐడి ఈజ్ ఈక్వల్ టు ఒక సింగిల్ ఫౌండర్ ఐడినే. ఇది గుర్తుపెట్టుకోండి. మనకి ఎన్నో ఉండొచ్చు మన వ్యక్తిగత ఐడీలు, 10 ఆనంద్ ఐడీస్ ఉండొచ్చు, బట్ కంపెనీకి 10 ఫౌండర్స్ సమానం. ఇది మనం ఎప్పటి నుంచి చెప్పుకుంటూ వచ్చినాం. కానీ ఒక సింగిల్ ఫౌండర్ ఐడినే చాలు అన్నారు యాష్ గారు. ఎందుకు చెప్పారు తెలుసా? ఒక సింగిల్ ఫౌండర్ ఐడి అని ఎందుకు చెప్పారు తెలుసా? ఈ విషయాన్ని మీరు అందరూ ఖచ్చితంగా తెలుసుకొని తీరాల్సిందే. తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క ఫౌండర్ మీద ఉంది. కనుకనే నేను ఈరోజు ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా. ఎందుకంటే ఒక సింగిల్ ఫౌండర్ ఐడిని ఆపరేట్ చేయడానికి దాంట్లో ఉన్నటువంటి వెబ్ అప్లికేషన్స్ ని కావచ్చు, మిగతా ఇతరత్ర మొత్తం ఫీచర్స్ కావచ్చు, మనం వ్యాలెట్ నుంచి ట్రాన్సాక్షన్స్ చేసుకునే ఆ ఫీచర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా టోటల్ అన్ని కూడా చాలా చాలా అద్భుతంగా ఉంటాయి, చాలా స్పీడ్ గా ఉంటాయి. ఆన్లైన్ ట్రాన్సాక్షన్ లో మనకు వచ్చే ట్రాఫిక్ కావచ్చు, ఓ ట్రాకర్ నుంచి మనం తీసుకున్నటువంటి ట్రాఫిక్ కావచ్చు, క్లిక్స్ నుంచి తీసుకున్నటువంటి ఇన్కమ్ కావచ్చు, రకరకాల సోర్సెస్ అన్ని కూడా మనకు డాష్ బోర్డ్ లో ఇతరత్ర అప్లికేషన్స్ లో మనకు దర్శనమిస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా మనం ఖచ్చితంగా ప్రతిరోజు చూడాల్సి ఉంటుంది. ప్రతి అప్లికేషన్ కూడా ఓపెన్ చేసి తీరాల్సి ఉంటుంది. మనం వర్క్ చేస్తూ ఉండాలి. ప్రతి ఒక్క ప్రొడక్ట్, ఎన్ని ప్రొడక్ట్స్ వాళ్ళు కంపెనీ వాళ్ళు మనకు లాంచ్ చేస్తారో, ఆఫ్టర్ గ్లోబల్ లాంచ్ తర్వాత ఎన్ని పెయిడ్ ప్రొడక్ట్స్ అనేది మనకి వదులుతూ ఉంటారో, ప్రతి ఒక్క ప్రొడక్ట్ ని కూడా మనము ఖచ్చితంగా సబ్స్క్రిప్షన్ చేసుకుని తీరాల్సి ఉంటుంది. కానీ ఆ దమ్ము ధైర్యం మనకు ఉందా అంటున్నారు యాష్ గారు. ఇది ఒకటి మీరు జాగ్రత్త గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఆ దమ్ము ధైర్యం మీకుందా అంటున్నారు. అంటే 50 ప్రొడక్ట్స్ మనవి ఎదురు చూస్తున్నాయి పెయిడ్ ప్రొడక్ట్స్ లాంచింగ్ కి. కానీ యాష్ గారు ఏ ప్రొడక్ట్స్ ఎప్పుడు ఏ సమయంలో వదలాలి, ఎటువంటి డిమాండింగ్ లో ఉన్నప్పుడు వదలాలి అనేది ఆయనకు తెలుసు. జగమెరిగిన సత్యం. ఎందుకంటే ఆయన నిజంగా మనందరికీ కూడా ఒక గొప్ప అవకాశం ఇచ్చినటువంటి వ్యక్తి. ప్రపంచంలో మార్కెటింగ్ స్ట్రాటజిక్ మొత్తం అంతా ఆపరేటింగ్ సిస్టమ్ ఎలా జరుగుతుందో అతనికి తెలుసు. ఏ మార్కెట్ లో ఎప్పుడు ఏ ప్రోడక్ట్ ని పెట్టాలి, ఏ ప్రోడక్ట్ కి ఎంత డిమాండ్ పెంచాలి, ఎటువంటి సబ్స్క్రిప్షన్ ప్రైస్ పెట్టాలి అనేది మొత్తం వివరాలన్నీ కూడా యాష్ గారికి క్షుణ్ణంగా తెలుసు. ఆయనకు ఒక రూట్ మ్యాప్ ఉంది. అది ఇప్పుడు చెప్పిండేది కాదు. 2014 సంవత్సరం నుంచి 2018 సంవత్సరం ఆన్ ప్యాసివ్ స్టార్ట్ అయ్యే ముందు 4 సంవత్సరాలు ఆయన కష్టపడి రీసెర్చ్ చేసి ఆన్ ప్యాసివ్ 2018లో మొదలు పెట్టారు.
కాబట్టి అక్కడ నుంచి మన టూల్స్ ఫార్మాట్స్ అన్ని కూడా జరుపుకుంటూ వచ్చాయి. మొత్తం అంతా ఫార్మేషన్ జరుపుకుంటూ వచ్చింది. 2020 డిసెంబర్ నుంచి పూర్తిగా ఓమెయిల్, ఇట్లా ఓనెట్, ఓటర్వి ఇలాంటి టూల్స్ అని ఫ్రీ టూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫస్ట్ డెవలప్ చేసుకుంటూ వస్తూ మనకు అన్ని కూడా జరుగుతూ ఓ కనెక్ట్ అనేది ప్రపంచానికే లింక్ చేసేటువంటి అప్లికేషన్ కాబట్టి ఇట్స్ ఎ డైమండ్ ప్రోడక్ట్ కాబట్టి దాన్ని కూడా మనకు వదలడం జరిగింది. ఒక సింగిల్ ఫౌండర్ ఐడి ఉంటే చాలు, ఆ వ్యక్తి అతనికి ఒక అకౌంట్ చూసుకోవడానికి ఒక రోజు కూడా సరిపోదు. ఇది ఛాలెంజ్ అన్నారు యాష్ గారు. ఇది నిజం. దాంట్లో అంత వర్క్ ఉంటుంది మన ప్రతి ఒక్క ఫౌండర్ కూడా. మనకు చదువు రాదు అని చెప్తే మనం ఈ కథలన్నీ చెప్తే అక్కడ వినరు. ఇట్స్ ఏ కార్పొరేట్ కంపెనీ. ఒక కార్పొరేట్ కంపెనీలో మీరు పెట్టారు $97, $143 తో మీరు సబ్స్క్రిప్షన్ చేసుకున్నారు. అయిపోయింది మీ లైఫ్, అక్కడికే అయిపోయింది మీ లైఫ్. యు ఆర్ ఎ విన్నర్. వీఆర్ సో ఇన్ ఇట్ టు విన్ ఇట్ అన్నారు. ఎందుకంటే బికాస్ ఆఫ్ డన్ డీల్ కంపెనీ. ఆన్ ప్యాసివ్ ఇస్ ఎ డన్ డీల్ కంపెనీ. అందుకనే మనకు చదువు రాదు, నాకు తెలియదండి, నేను రైతుని, నేను పల్లెలో ఉంటాను, నేను నెట్వర్క్ లేని చోటు ఉంటాను, నాకు మొబైల్ ఆండ్రాయిడ్ లేదు, నాకు మొత్తం కీప్యాడ్దే ఉంది, నాకు తెలియదండి, నా మెయిల్ ఏంటో కూడా నాకు తెలియదు, ఇవన్నీ చెప్తే, ఈ సాకులు చెప్తే వినే స్థాయిలో కార్పొరేట్స్ ఉండరు. ఇలాంటి సాకులు చెప్పుకుంటూ కూర్చుంటే కార్పొరేట్స్ ఉండరు. అందుకోసం మీ అందరికీ చెప్తున్నాం, ఖచ్చితంగా మీకు ఎవరైతే అవకాశం ఇచ్చారో ఆ స్పాన్సర్, ఆ బ్లెస్సర్ చేయి పట్టుకోండి, అతన్ని ఫాలో అవ్వండి, అతనికి రోజు టచ్ లో ఉండండి. మీకు తెలియకపోతే అతనికి టచ్ లో ఉండండి. అతను నేర్పుతాడు, ఒక్కసారి నేర్పుతాడు, జీవితాంతం మీరు చేసుకోవాల్సి ఉంటుంది. మాటికి అతనికి ఫోన్ చేసి డిస్టర్బ్ చేయకూడదు. ఒక్కసారే చెప్తారు బ్లెస్సర్. ఒకసారి చెప్పినాక మనం ఆయన 10% చెప్తే మనం 90% మన సొంత తెలివితేటలతో ముందుకు పోవాల్సినటువంటి సిస్టమ్ ఇది. ఆన్ ప్యాసివ్ అనేది ఏదో నెట్వర్క్ మార్కెటింగ్ కాదు. నువ్వు ఇద్దరిని చేర్చు, వాళ్ళిద్దరిని చేర్చు, వీళ్ళిద్దరిని చేర్చు అని చెప్పడానికి ఇది నెట్వర్క్ మార్కెటింగ్ కాదు. రాత్రికే కోటీశ్వరుడు అవుతామని చెప్పింది కూడా చాలా మంది చెప్తున్నారు. దయచేసి గుర్తుపెట్టుకోండి, ఓవర్ నైట్ మన లైఫ్ లో చేంజ్ అవ్వచ్చు. ఇది నిజం. నెట్వర్క్ లో సాధ్యం అవుతుందో తెలియదు కానీ ఇక్కడ మన సిస్టమ్ లో ఏఐ, ఐటీ కంపెనీలో మాత్రమే సాధ్యం. ఐటీ హబ్ ఇండస్ట్రీలో మాత్రమే సాధ్యం. ఓవర్ నైట్ కోటీశ్వరులు అయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఒక కంపెనీకి ఎన్నో లాభాలు వచ్చేసి ఒక నైటే వాళ్ళ దగ్గర పనిచేస్తున్నటువంటి 525 మంది స్టాఫ్ కి ఒక్కొక్కరికి దాదాపుగా 500 కోట్లు పంపించారు. వాళ్ళు ఎంతమంది స్టాఫ్ ఉంటే అంత ఫిగర్ ఆఫ్ క్రోర్స్ పంపించారు. ఇది వరల్డ్ రికార్డ్. మీరు చెక్ చేసుకోండి గూగుల్లో. ప్రతి ఒక్క కంపెనీలు, కొన్ని కంపెనీలు కార్లు గిఫ్ట్లు ఇచ్చింది. ఎంతమంది ఎంప్లాయీస్ ఉంటే అంతమంది 500 కార్లు ఒక దసరా ఫెస్టివల్ కి ఇచ్చింది, ఒక విజయదశమి ఫెస్టివల్ కి ఇచ్చింది. మేము చూసాం, మీరు చూడండి. తెలియకపోతే తెలుసుకోండి, క్లియర్ గా తెలుసుకోండి. గూగుల్లో సెర్చ్ చేసుకోండి, చూసుకోండి. కాంట్రవర్సీలు పెట్టద్దండి. సార్ ఇది లేదు, అది రాలేదు, ఇది రాలేదు, అవి మీ ఇష్టం, మాకు సంబంధం లేదు, చెప్పేంత వరకే మేము. ఓకేనా? కాబట్టి ఒక సింగిల్ ఫౌండర్ ఐడి ఉంటే చాలు, దిమ్మ తిరిగిపోయే స్టేజ్కి వెళ్ళిపోతాడు ఫౌండర్ అన్నారు. 50 ప్రొడక్ట్స్ కూడా కొనే దమ్ము ధైర్యం మీకుందా అంటున్నాడు యాష్ గారు. ఎందుకంటున్నారంటే ఒక్క టూలు కొంటేనే ఓ కనెక్ట్ మీద వచ్చే ఆ ట్రాఫిక్, ఆ ఇన్కమ్ సోర్స్ కే మన సాధారణమైనటువంటి జీవితం సడన్ గా మారిపోయే అవకాశం ఉన్న అన్నటువంటి సిచ్యుయేషన్. మిగతా ప్రొడక్ట్స్ కూడా కొంటే అబ్బో దీనికి ఎంత ట్రాఫిక్ వస్తుందో, దీనికి ఎంత ఇన్కమ్ వస్తుందో అని చెప్పేసి తల్లి ఢిల్లిపోయి మెంటలీ పిచ్చెక్కిపోయేటువంటి ఆప్షన్స్ కూడా మనలో ఉంటాయంటే ఆశ్చర్యం లేదండి. గుర్తుపెట్టుకోండి. కాబట్టే 10 అకౌంట్లు ఉన్న వాళ్ళు, 40 అకౌంట్లు ఉన్న వాళ్ళు, 100 అకౌంట్లు ఉన్న వాళ్ళు, 300 అకౌంట్లు ఉన్న వాళ్ళు చేయాల్సింది ఏంటి లేదు. ప్రతి అకౌంట్ మెయిన్ మదర్ ఐడి అంటే ఫస్ట్ టైం మనం ఆన్ ప్యాస్ లో అడుగుపెట్టి ఫస్ట్ సిగ్నేచర్ ఎన్డీఏ చేసినటువంటి అకౌంట్ ని మదర్ ఐడి అంటారు. ఆ మదర్ ఐడిని మనం జస్ట్ ఎవ్రీడే, ప్రతి ఒక్క రోజు కూడా మదర్ ఐడిని ఫుల్ ఫ్లెజ్డ్ గా మనం చూడాల్సి ఉంటుంది. దాంట్లో ఉన్న మొత్తం ఇన్ఫర్మేషన్, అప్డేట్స్ ని మనం చూడాల్సి ఉంటుంది. ప్రతి ఒక్క దానికి కూడా మనం టచ్ లో పోవాల్సి ఉంటుంది. ఏది? మదర్ ఐడి విషయంలో. రైట్? అదైన తర్వాత 7 days, ఒక 1 week లో, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు సండే, నెక్స్ట్ సాటర్డే లోపు మీరు ఖచ్చితంగా మీవి 10 ఐడీలు ఉన్నా, 40 ఐడీలు ఉన్నా, 100 ఐడీలు ఉన్నా, 300 ఐడీలు ఉన్నా, మీరు ఖచ్చితంగా ఆ 7 days లో ఆ ఐడీస్ అన్నింటినీ కూడా ఓపెన్ చేసి చూడాల్సి ఉంటుంది. మీరు మ్యాన్ పవర్ పెట్టుకుంటారో, మీరు నమ్మకస్తుల్ని పెట్టుకుంటారో, మీ బంధువుల్ని పెట్టుకుంటారో, మీరే చేస్తారో మాకు సంబంధం లేదు. మీరు ఖచ్చితంగా ఒక వారంలో ఒక్కసారైనా ఆ అకౌంట్స్ అన్ని కూడా ఓపెన్ చేస్తేనే మీ అకౌంట్స్ అన్ని కూడా ఫౌండర్ అకౌంట్ గా యాక్టివేషన్ గా ఉంటాయి. లేదంటే 1 year తర్వాత మీరు ఎప్పుడైతే గ్లోబల్ లాంచ్ అవుతుందో మన కంపెనీ, దాని తర్వాత మీ అకౌంట్స్ అన్ని కూడా అఫిలియేట్ గా మారే కూడా అవకాశాలు ఉండవచ్చు అని నేను చెప్తున్నానండి. ఒక్క ఐడి మాత్రమే మీది ఏదైతే రెగ్యులర్ గా మీరు యూజ్ చేస్తున్నారో ఆ అకౌంట్ ఐడీస్ మాత్రమే ఫౌండర్ ఐడీస్ గా ఉండగలుగుతాయి. దాన్ని తట్టుకోగలిగే శక్తి, సామర్థ్యం మీకుంటే ఓకే, హ్యాపీగా మీరు దాన్ని ఫేస్ చేసి లీడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. మిగతా అకౌంట్స్ మీరు చేసేకి మీకు చేతరు కాకపోతే నో ప్రాబ్లం, అవి అఫిలియేట్స్ గా కూడా కన్వర్ట్ అవ్వచ్చు. దాని నుంచి ఏం సోర్స్ అయితే మీకు రావాలో అవి రావచ్చు. కంపెనీ ఏ డెసిషన్ అన్నా తీసుకోవచ్చు.